గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన 31వ తారీఖు మార్నింగు 10 గంటలకి ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి బయలుదేరి నెల్లూరు జైల్లో ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్లు వేసి ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖత్ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు 10:30-11 గంటల మధ్యలో. మరి అక్కడి నుంచి ఆ ములాఖత్ అయిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దౌర్జన్యకాండ చేసి ఆ ఫర్నిచర్ అంతా కూడా విధ్వంసం చేసి ఇల్లునంతా విధ్వంసంగా దుర్మార్గంగా పగలగొట్టి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఫ్ పెద్దావిడి మరి ఇంట్లో ఎవరో లేని టైంలో ఆవిడ ఒక్కావిడే పెద్దావిడ ఉన్న టైంలో భయభ్రాంతులకి గురయ్యే విధంగా నెల్లూరు చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ప్రతిపక్షాలు, పాలకపక్షాలు రాష్ట్రంలో ఎన్నోసార్లు మారుతూ ఉన్నాయి, వచ్చినాయి. ఈవెన్ రాయలసీమలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈ నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద 200 పైబడి దౌర్జన్యకాండ సృష్టించినప్పుడు, ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వైఫ్ మరి పెద్దావిడి ఆ ఇంట్లో ఒక్కావిడే ఉండటం, ఆ దౌర్జన్యకాండకి ఆ వయసులో ఎంతో భయభ్రాంతులకు గురైన ఆవిడ్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరుగుతుంది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు 31వ తారీఖున కార్యక్రమాన్ని మా నాయకులు, మా కార్యకర్తలు స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ అరెస్టులు, ఈ దౌర్జన్యకాండ, రెడ్ బుక్ సిద్ధాంతాలు ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇది ఓ రకంగా మీరు చెప్పిన పరిపాలన ఎలక్షన్కు ముందు మీరు సూపర్ 6 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కాకుండా మేము సూపర్ 6ని అమలు చేస్తాం, మంచంలో నుంచి లగనే ముసలమ్మ నొక్కుతుంది, బట్టన్ నొక్కేది ఏముంది, మేము నాణ్యమైన కరెంటు ఇస్తాం, కరెంటు రేటు పెంచేదే లేదని చెప్పి ఆ రేట్లు పెంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసేస్తున్నామని చెప్పి సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తూ అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి పరిపాలన చూస్తామంటే ఈ పథకాలను చేయాలంటే మాకు భయం వేస్తుందని చెప్పి ఆ పథకాలను పక్కతో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్గా ఈ అరెస్టుల మీద నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. లేని విధాన ఆంక్షలు పెడుతూ పోలీసు వారు, మరి ప్రభుత్వం పోలీసు వారు ఏం చేస్తారు, ఆ పైనుంచి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారంగా వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం కొలితే వస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చారు, ఆయనకి ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చారు. ఈయనకి కొంతమంది 10 మంది ఎక్కువ రావచ్చు ఈయనకి. ఇది ఆంక్షలు పెట్టే కార్యక్రమం చేస్తే ఇది భావ్యం కాదు, పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను.